1976 మరియు 2013లో ఆఫ్రికాలో వచ్చిన ఎబోలా వైరస్, 1998 ఏషియాలో వచ్చిన నిఫా వైరస్, రీసెంట్ గా 2019లో వచ్చిన కరోనా వైరస్, ఇలా ఒక్కటేంటి మార్బర్గ్ వైరస్, హెండ్రా వైరస్, హంటా వైరస్, ఇలా చాలా వైరస్లు జంతువులకి మనుషులకి సోకడానికి ప్రధాన కారణం బ్యాట్స్ నుండే ఇలా చాలా ప్రమాదకరమైన వైరస్లు స్ప్రెడ్ అయ్యాయి. ఎన్నో లక్షల మంది ఆ వైరస్ల వల్ల మరణించారు. కానీ ఆ వైరస్ ని క్యారీ చేసే బ్యాట్స్ కి మాత్రం ఏమవ్వదు. అసలు ఎలా బ్యాట్స్ ఆ ప్రమాదకరమైన వైరస్లని వ్యాప్తి చెందిస్తాయి అండ్ అవి ఎలా ఆ వైరస్ల నుండి రక్షించుకొని బ్రతుకుతున్నాయి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో చూద్దాం. బ్యాక్టీరియా వైరస్లు ఎక్కువగా మురికి ప్రదేశాలలో ఉంటాయి. అక్కడ వాటర్ తాగడం లేదా అక్కడ గడపడం ద్వారా సహజంగా వైరస్లు జంతువులలోకి వ్యాపిస్తాయి. అయితే అన్ని జంతు జాతులు గుంపులుగా జీవించవు, అలాగే అన్ని జంతువులు ఇతర జంతువులతో కలవవు. కాబట్టి ఎక్కువ శాతం ఏదైనా జంతువుకి వైరస్ వస్తే అది దాని నుండి ఇతర జంతువుకి లేదా జంతు జాతికి వ్యాపించడం తక్కువ. కానీ బ్యాట్స్ అనేవి గుంపులుగా జీవిస్తాయి. ఒకవేళ ఏదైనా వైరస్ ఒక్క బ్యాట్ కి సోకింది అంటే అది దాని గ్రూప్ లో కలిసినప్పుడు అన్ని బ్యాట్స్ కి ఆ వైరస్ వ్యాపిస్తుంది. కానీ బ్యాట్స్ ఆ వైరస్ వల్ల అంత తేలిగ్గా చావవు. బ్యాట్స్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్. నిజానికి బ్యాట్స్ ని ఒక సూపర్ యానిమల్ గా చెప్పుకోవాలి. సాధారణంగా బ్యాట్స్ 3 to 20 ఇంచ్ సైజులో ఉంటాయి. ఈ సైజులోని ఇతర జంతువులన్నీ దాదాపు 3 నుండి 5 సంవత్సరాల లోపే చనిపోతాయి. కానీ బ్యాట్స్ 20 నుండి 30 సంవత్సరాల వరకు బ్రతకగలవు. బ్యాట్ ఒక బర్డ్ అనుకుంటాం, కానీ అది మ్యామల్. భూమి మీద ఉన్న అన్ని మ్యామల్స్ లో ఎగరగలిగే ఒకే మ్యామల్ బ్యాట్. మ్యామల్ అంటే పాలిచ్చే జంతువు. మనుషులు, ఆవులు, కుక్కలు ఇలా కొన్ని వందల రకాల మ్యామల్స్ ఉన్నా అవేవి గాలిలోకి ఎగరలేవు. ఆ ఎబిలిటీ మ్యామల్స్ లో ఒక్క బ్యాట్కే ఉంది. బ్యాట్స్ గాలిలో ఎగురుతున్నప్పుడు వాటి బాడీ యావరేజ్ టెంపరేచర్ 105 degrees Fahrenheit ఉంటుంది. ఇక హార్ట్ బీట్ అయితే నిమిషానికి 1000 సార్లు కొట్టుకుంటుంది. ఇలాంటి కండిషన్ తో భూమిపై ఏ మ్యామల్ బ్రతకలేదు. భూమి మీద ఉన్న అన్ని మ్యామల్స్ తో పోలిస్తే బ్యాట్స్ చాలా ఫాస్ట్ గా సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటాయి. అంతేకాదు అవి ఏ వైరస్ అయినా తట్టుకోగలవు. వాటి బాడీ అలా డిజైన్ చేయబడింది. అలాగే బ్యాట్స్ కి క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా రావు. ఇలా బ్యాట్స్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల బ్యాట్స్ ఎంత ప్రమాదకరమైన వైరస్లనైనా క్యారీ చేస్తాయి గానీ ఆ వైరస్ల వల్ల వాటికేమీ కావు. అయితే బ్యాట్స్ నుండి వైరస్లు నేరుగా మనుషులకు సోకవు. వీటికి ఫుడ్ లేదా ఏదైనా యానిమల్ మీడియంగా ఉంటుంది. 2019లో కరోనా వైరస్ రావడం మొదటిసారి ఏం కాదు. ఉదాహరణకి 2002 సంవత్సరంలో వచ్చిన కరోనా వైరస్ మొదటగా చైనాలో మొదలైంది. దీనిని సార్స్ కరోనా వైరస్ అని అంటారు. ఈ సార్స్ కరోనా వైరస్ గబ్బిలాల నుండి మొదటగా సివెట్స్ అనే జంతువులకు సోకింది. ఈ సివెట్స్ జంతువులని చైనా ప్రజలు తింటారు. ఈ సివెట్స్ ని ఫుడ్ మార్కెట్ లో అమ్మడం వల్ల సివెట్స్ నుండి కరోనా వైరస్ మనుషులకు సోకింది. తర్వాత మళ్ళీ 2012లో మిడిల్ ఈస్ట్ లో కరోనా వైరస్ వచ్చింది. దీనిని మెర్స్ కరోనా వైరస్ అని అంటారు. మిడిల్ ఈస్ట్ లో మొదటగా గబ్బిలాల నుండి క్యామల్స్ కి కరోనా వైరస్ సోకింది. ఆ ప్రాంతాలలో క్యామల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అక్కడి ప్రజలు క్యామల్స్ ద్వారా ప్రయాణించడం మరియు క్యామల్స్ పాలు తాగడం, క్యామల్స్ మాంసాన్ని ఉడకబెట్టకుండా తినడం, ఇలా వీటన్నింటి ద్వారా మెర్స్ కరోనా వైరస్ మనుషులకు సోకింది. ఈవెన్ బ్యాట్స్ టేస్ట్ చేసిన ఫ్రూట్స్ లేదా యూరిన్ పోసిన ఫ్రూట్స్ ని తినడం వల్ల జంతువులకి వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఇలా కరోనా వైరస్ మాత్రమే కాదు, ఎబోలా వైరస్, రేబీస్ వైరస్, నిఫా వైరస్, ఆల్మోస్ట్ 30కి పైగా డెడ్లీ వైరస్లు బ్యాట్స్ నుండే వ్యాపించాయి. ఒక రీసెర్చ్ ప్రకారం మనుషులకి అత్యంత ప్రమాదకరమైన 150 వైరస్లు బ్యాట్స్లలో ఇప్పుడున్నాయి. అవి ఏ క్షణమైనా వ్యాపించవచ్చు. వైరస్లు బ్యాట్స్ వల్ల స్ప్రెడ్ అవుతాయి అని బ్లేమ్ చేయడం కాకుండా వాటి ఇమ్యూన్ సిస్టమ్ నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎలా ప్రమాదకరమైన వైరస్ల నుండి కాపాడుకోవాలి అని దృష్టి పెట్టాలి. అండ్ బ్యాట్స్ వల్ల కొన్ని మంచి పనులు కూడా జరుగుతాయి. మనం తినే బనానాస్, మ్యాంగోస్, అవకాడోస్ ఇలాంటి ఎన్నో చెట్లలో పాలినేషన్ కి బ్యాట్స్ ఎంతగానో సహాయపడతాయి. ఇదంతా పక్కన పెడితే 1986 ఏప్రిల్ 26 రోజు యుక్రెయిన్లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేలిపోయింది. దీనివల్ల చాలా హై అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అట్మాస్ఫియర్లో కలిసింది. మన మానవ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఘోర ప్రమాదం ఇదే. అక్కడ రేడియేషన్లో జీవిస్తే కొన్ని రోజుల్లోనే క్యాన్సర్ వచ్చి చనిపోతారు. సుమారు 3,50,000 మంది ఆ ప్రాంతాన్ని వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోయారు. కానీ కొన్ని రకాల జంతువులకి అక్కడ రేడియేషన్ ఉంది అని తెలియక ఇంకా అక్కడే జీవిస్తున్నాయి. స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఇంకా అక్కడ యానిమల్స్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సర్వైవ్ అవుతున్నాయి. సైంటిస్టులు అక్కడ బ్రతుకుతున్న యానిమల్స్ ని, ఇన్సెక్ట్స్ ని కొన్ని సంవత్సరాల నుండి స్టడీ చేస్తూ వచ్చారు. రీసెంట్ గా తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ నివసించే వార్మ్స్, డాగ్స్, క్యాట్స్ కి స్పెషల్ పవర్స్ వచ్చాయి. ఆ రేడియేషన్ కి సొంతంగా ఇమ్యూనిటీని సంపాదించుకున్నాయి. అక్కడ ఉండే తోడేళ్లు క్యాన్సర్ ని తట్టుకునే సామర్థ్యాన్ని సాధించుకున్నాయి. అలా అక్కడ ఉండే బర్డ్స్ అండ్ మ్యామల్స్ ఆ ఎన్విరాన్మెంట్ కి తట్టుకునేట్టు ఎవాల్వ్ అయ్యాయి.
దీని నుండి మనం ఏం తెలుసుకోవచ్చంటే ప్రకృతి దానంతటదే సూపర్ పవర్స్ ని తయారు చేయగలదు. సూపర్ పవర్స్ ని మాత్రమే కాదు, కొన్నిసార్లు ఒక జాతి మొత్తం అంతరించిపోయేలా డెడ్లీ వైరస్ ని పుట్టించగలదు. అలాగే ఆ డెడ్లీ వైరస్ల నుండి తట్టుకునేట్టు జంతు జాతులు సర్వైవ్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు ఎవాల్వ్ కూడా అవ్వగలవు. అదే నేచర్ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.